నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడిగా మారిన చర్చిలు. లక్షెట్టిపేట సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కోల్బెడ్ ప్రాంతంలోని చర్చిలో నెలకొన్న క్రిస్మస్ సందడి. క్రీస్తులు ఆరాధనలు పాటలతో హోరెత్తించిన చర్చిలు. సోమగూడెం కల్వరి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్. ఠాగూర్ సినిమాను రిపీట్ చేసిన మంచిర్యాల టచ్ ఆసుపత్రి యాజమాన్యం. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 45 నిమిషాల్లో మృతి చెందిన కాగజ్ నగర్ వాసి. 1,50,000 అడ్వాన్స్ పేమెంట్ పోను మరో 3 లక్షలు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లాలన్న యాజమాన్యం. వికారాబాద్లో కల్తీ పెట్రోల్ కలకలం. పెట్రోల్ కోసం వెళ్తే నీళ్లు పోశారని బాధితుడి ఆవేదన. బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లక్షెట్టిపేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ను పురస్కరించుకుని జరిగే వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి ఈ సందర్భంగా వారు క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ఈ దినాన తెలంగాణలోని మెదక్ తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లాల నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు రంజిత్ సింగ్, గోపే, చిన్న రమేష్, గుత్తికొండ శ్రీధర్ బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అది ధ్యానమైన, అది కీర్తన అయినా సంకీర్తన అయినా కూడా మనం పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఆలోచనలు అనేవి కట్ అవుతాయి. అంటే అక్కడ మన మనస్సు పదాలు అనేవి నశించి పూర్తిగా అందులో దేవుడి గురించి మనం కీర్తన చేసినప్పుడు అందులో పూర్తిగా లీనమైనప్పుడు ఆ దేవుడితో మనకు ఒక ఆ బంధం అనేది ఏర్పడుతుంది. ఆ ఆలోచన కట్టబడిన ధ్యానం అని అంటారు. అంటే ఇప్పుడు వారు మాట్లాడి వింటుంటే నాకు తెలియకుండానే ఒక మంచి అనుభూతి కలిగింది. ఈరోజు మన లక్ష్యపేట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నేను క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర గారికి. కాగా క్రిస్మస్ పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకరావు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రార్థనలో పాల్గొని ప్రభు ఆశీర్వాదాన్ని అందుకున్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు లక్షల కోట్ల మంది పాల్గొని పండుగ సంబరాలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా యేసు ప్రభు గారు మన కోరడం జరుగుతుంది. చాలా సంవత్సరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 20 గంటల కౌన్సిల్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా రావడం, మీ అందరితో కలిసిమెలిసి ఉండే దిశగా ప్రతి ఎన్నికల సందర్భంలో ఇక్కడికి వచ్చి ప్రభు గారి ఆశీర్వదించిన దిశగా, మీ ప్రార్థనలు స్వీకరించే దిశగా ఆ రకంగా మా ఆనవాయితీ జరుగుతుంది. ఈ సందర్భంలో మన మంచిర్యాల ఒక మంచి నిలయం, ఆ పేర్ల నుండి మంచిర్యాల, ఆ మంచి మంత్రాలను కాపాడుకునే దిశగా మనమంతా ఒకరిగా ఉండి సుఖంగా ఉండే దిశగా, ఈ మంచి మంత్రాలు మంచిగా ఉండే దిశగా యేసు ప్రభువు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా. అదేవిధంగా పవిత్ర క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు
అన్ని మతాలకు చెందిన యేసుక్రీస్తు అభిమానులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఏ మతాల వారైనా ఏ దేవుడినైనా సహృదయంతో నిండు మనసుతో ధ్యానంతో లీనమై ప్రార్థిస్తే భగవంతుడితో అనుబంధం పెరిగి అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ సోదరులు, మత బోధకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భగవంతుని కోరికకో లేక భయానికో పరిమితం చేయకుండా నిండు హృదయంతో ప్రార్థిస్తే తప్పకుండా ఆయన పలుకుతాడు అని చెప్తారు. మీరందరూ కూడా ఏదైతే క్రీస్తు నామాన్ని ఎంతసేపు సంకీర్తన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని నిండు హృదయంతో కీర్తించి వారి అనుభూతిని పొందాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈరోజు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మీ అందరి దగ్గరికి వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలి అని భావించారు. కానీ వారి కాలికి సర్జరీ అయిన బయటకు కదలలేకుంటున్నారు. అందుకని వారు రాలేకపోయినారు. మీరందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. దైవ ప్రేమను, దైవ స్వారూప్యాన్ని, పరిపూర్ణమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయడం కొరకు పరలోకమును విడిచి భూమి మీదకు ఎత్తించినటువంటి ఈ పుణ్యదినమే క్రిస్మస్ మహా పండుగ. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెన, క్రిస్మస్ యొక్క శాంతి సమాధానములు మానవులందరూ కూడా నీతి న్యాయములతో నింపబడాలని, ప్రజలందరూ అన్నదమ్ముల వలె ఐక్యత అనురాగము కలిగి జీవించవాలని, దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా జీవించవాలని కోరుకుంటూ మరొక పర్యాయం 2024వ సంవత్సర క్రిస్మస్ శుభములను దేవుని దీవెనలు సంఘమంతటి పక్షముగా తెలియజేస్తున్నాను. సమస్త ప్రజలను దేవుడు సిసిసి నస్పూర్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రాంతంలోని క్రైస్తవులు కుటుంబ సమేతంగా కొత్త బట్టలు ధరించి ఉదయాన్నే చర్చిల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగపూర్ గుత్తేదారుపల్లి R&R కాలనీలోని రక్షణ సువార్త సంఘం చర్చిలో మధ్యాహ్నం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ రామగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం భక్తులకు యేసుక్రీస్తు జన్మదినం గురించి ఆయన ఆలోచన విధానాలను భక్తులకు వివరించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆరాధనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు అట్కపురం సమ్మయ్య, రాజ్ కుమార్, రఘు, జగన్, సతీష్, ప్రసాద్, రామరాజు, లక్ష్మి, శ్వేత, రాజేశ్వరి, రవీనా తదితరులు పాల్గొన్నారు. ఆరాధన లేక వేడుకలు అద్భుతంగా సింగపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానికి మన స్కూల్ వారు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. గోదావరికని, సింగపురం, చదనాపురం వాళ్ళు ఇక్కడ ఒక సీసీలో మేము అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో దేవుడైంది మానవులను జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి ఈ భూమి మీద అవతరించిండు. దాని నాడు ప్రపంచ దేశాలు మరి అద్భుతంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి దాన్ని మేము కూడా మా సింగపూర్ సంఘం నుండి కూడా అద్భుతంగా నిర్వహించాం. దానికి అందరూ రావడం చాలా ఆనందకరం, సంతోషకరం, మరి దీవెనకరంగా భావిస్తున్నాం. ఏదైతే యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని, కులమంత భేదం ఏది లేకుండా నిన్ను వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని కూడా యేసు యొక్క ప్రేమతో ప్రేమించి వారి యొక్క వారి మనసులో ఉన్నటువంటి మంచితనాన్ని, క్షమా హృదయాన్ని, జాలి, కరుణ అనే హృదయంతో ప్రపంచమంతా ఈరోజు వారి యొక్క ప్రేమను చాటి చెప్పడం జరిగింది. అందుకే వారి శుభదినం క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేది ప్రపంచంలోనే తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మేము ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం బాగా ఆనందంగా ఉంది. ఈ విధంగా ప్రపంచమంతా కూడా వారి యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని చూపించాలని కోరుకుంటూ కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు చర్చిలలో తెల్లవారుజామున ప్రార్థనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు కుటుంబ సమేతంగా చర్చికి చేరుకుని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రార్థనా మందిరం, క్రైస్తవ ఆరాధన, పాటలు,
దేవుని పదాల పఠనంతో నిండిపోయింది. ప్రార్థనలు అనంతరం ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచంలో మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని, యేసు ప్రభువు ఆశయాలను గౌరవించేందుకు క్రిస్మస్ సంతోషకరమైన సందర్భం అని పాస్టర్ భక్తులకు ఉపదేశించారు. అద్భుతమైనటువంటిది. ఆయన మానవ జాతి కొరకు, అనగా మానవులైన మా కొరకు, మనందరి కొరకు ప్రభువైన క్రీస్తు వారు శిలువలో మరణించవలసి వచ్చినది. మానవుని యొక్క పాపమును పరిహరించడానికి పరలోకము నుంచి భూలోకానికి వచ్చారు కనుక నిజంగా బాలయేసుగా జన్మించి మా పాపములను పరిహరించాడు కనుక అలా మేము విశ్వాసముతో మా మనసులో నిగూఢంగా భద్రపరచుకొని ప్రభువును ఆరాధిస్తున్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభు జన్మదినం సందర్భంగా చర్చిల్లో ఉదయం నుంచి ప్రార్థనలు చేసి యేసు బోధనలు భక్తులకు వివరించారు. స్థానిక సిఎస్ఐ చర్చిలో పాస్టర్ రేవా ఎం జాషువా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజలు ఒకరికొకరు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని, ఈర్ష్యాద్వేషాలు భావజాలాలకు వెళ్ళకూడదని సూచించారు. ఈ వేడుకల్లో డోలకల డేవిడ్ స్టూవర్ట్, దేవానందం, శరత్ బాబు, చర్చి సభ్యులు పాల్గొన్నారు. 700 సంవత్సరాల క్రితమే దేవుడు బయలుపరిచినటువంటి సత్యం. ఆ వెలుగు అనేటటువంటిది ఎవరి కోసం అనేటటువంటి సత్యాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. చీకటి అనేటటువంటిది దేనికి సాదృశ్యం? ఆయన ఈ లోకానికి వెలుగుగా దిగిరావటంలో ఈ యొక్క చీకటి అనేటటువంటిది ఏంటి అంటే దేవుని ఎరుగా. చీకటి అనగా యేసు ప్రభువును ఎరుగనటువంటి ప్రజలందరికీ ఒక వెలుగుడానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. మరి నిత్య జీవము కాదు, మరి వారిని మెస్సేయను దిగి వచ్చినటువంటి దినం ఇది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని చర్చిలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రైస్తవ సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ సోదర సోదరిమణులకు యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని అన్నారు. కల్వరి ప్రార్థన మందిరం క్రైస్తవ ఆరాధన, పాటలు, దేవుని పదాల పఠనంతో మారుమోగింది. క్రిస్మస్ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతారి స్వామి, నాయకులు ఉమాకాంత్, మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్, జాడి మహేష్, భూమయ్య, గోమాస భీమయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం, మా కుటుంబానికి 70 ఏళ్ళ సర్వీస్ ఉన్నది. మా నాన్నగారి గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఇవాళ నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా తమ్ముడు కొడుకైనా కానీ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ బెల్లంపల్లి ప్రజలు 173,000 మంది ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం సేవ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో ఉన్న బాధలేదో అని అర్థం చేసుకొని మాకున్న విశ్వాసాన్ని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని మెరీ క్రిస్మస్ రోజున నేను ప్రజలందరితో మనవి చేసుకుంటున్నాను. సుఖ సంతోషాలు పంచుకుందాము, అందరం హ్యాపీగా ఉందాము. వచ్చే ఏడాది 2025 నుంచి ఇంకొక 5-10 ఏళ్ళ దాకా ఎంత అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని నేను చేసి బెల్లంపల్లి ప్రజలకి కాదు, యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ బెల్లంపల్లి, మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో
సిటీ వ్యూవర్స్, సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి, ఈ 2024 అంత ఎట్లా గడిచిపోయిందో కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించును గాక. సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ మీరు ఉండి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ మీకు సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. మరి ఒకసారి మా కుటుంబం తరఫున కల్వరి మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్. అదేవిధంగా మందమరి పట్టణంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక సిఎస్ఐ చర్చిలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంత కాలంలో ఆరాధనతో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చిలో క్రైస్తవ ఆరాధన, పాటలు, దేవుని పదాల పఠనంతో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన రెవరెండ్ ఎన్ఆర్ పాల్ రాజ్, స్థానిక పాస్టర్ రెవరెండ్ బంటు జెర్మియా భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా శాంతికి మారుపేరు యేసుక్రీస్తు, శాంతికరణకు మారుపేరు యేసుక్రీస్తు అని మాజీ ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెదస్త మినిస్ట్రీస్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓదెలు మాట్లాడుతూ ప్రపంచ శాంతి సౌభాగ్యాలతో ఉండాలంటే యేసయ్య ద్వారా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసు దయ వల్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యేసయ్యను ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. పేదవారి పట్ల దయ చూపే దేవుడు యేసయ్య అని పేర్కొన్నారు. అనంతరం చర్చి ఫాదర్ గోపాలరెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు దయ వల్ల ఈరోజు మనమందరం సుఖ సంతోషాలతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం ట్రీట్మెంట్ కోసం 1,50,000 బిల్లు కట్టించుకుంది. 45 నిమిషాల్లో గుండెపోటుకు గురైన వ్యక్తి చనిపోయాడు. అంతా హడావుడి చేసిన ఆసుపత్రి సిబ్బంది అడ్వాన్సుగా చెల్లించిన డబ్బులు పోను మిగతా 3 లక్షలు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం తీరును చూసి ఠాగూర్ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాలలోని టచ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ ఆగడం లేదు. జబ్బు ఏదైనా పేషెంట్ కుటుంబం నుండి దండుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దేవుళ్ళుగా భావిస్తున్న డాక్టర్లు కూడా యాజమాన్యాలకు వంత పాడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వస్తే చాలు అందిన కాడికి దోచుకుంటున్నారు. తీరా మనిషికి రోగం నయం అవుతుందా అంటే అది లేదు. కండిషన్ సీరియస్గా ఉంది, కరీంనగర్, హైదరాబాద్ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రాణం పోతే చికిత్సకు అయిన ఖర్చు మొత్తం చెల్లించి డెడ్ బాడీ తీసుకెళ్లాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఆసుపత్రిలో చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అచ్చం ఠాగూర్ సినిమాను తలపించేలా మంచిర్యాల ఓ ఘటన చోటు చేసుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది. కొమరంభీం జిల్లా కాగజ్నగర్కు చెందిన కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఛాతీలో నొప్పి రావడంతో మంచిర్యాలలోని టచ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ట్రీట్మెంట్ కోసం 1,50,000 కట్టాలని ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యులకు సూచించింది. డబ్బులు కట్టిన వెంటనే చికిత్సను ప్రారంభించగా 45 నిమిషాలకే శ్రీనివాస్ చనిపోయాడు. వైద్యంకు 4,50,000 అయ్యాయని, అడ్వాన్స్గా కట్టిన డబ్బులు పోను మిగతా 3 లక్షలు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు షాక్కు గురయ్యారు. అంత డబ్బు తమ వద్ద లేదని చెప్పినా వినిపించుకోలేదు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. చివరికి ఇరు వర్గాల సంప్రదింపులతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆసుపత్రి యాజమాన్యం ఠాగూర్ సినిమాను తలపించేలా శ్రీనివాస్కు వైద్యం అందించి డబ్బులు డిమాండ్ చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో మా తమ్ముడు కొంగ శ్రీనివాస్ కాగజ్ నగర్ నుండి మామూలుగా వాంతులు అవుతున్నాయని చెప్పేసి కాగజ్ నగర్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ నుండి టచ్ హాస్పిటల్ మంచిర్యాలలో ఉందని చెప్పి రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చినారు. నేను మంచిర్యాలలో ఉంటా. అతను వచ్చే టైంకు నేను ఇక్కడ ముందే వచ్చి డాక్టర్లు ఉన్నారా మరి తమ్ముడు కాగజ్ నుండి వస్తున్నాడు అని చెప్పి అంటే పైసలు పోయినా ప్రాణం పోయింది. ఇంకా మాట్లాడింది ఏమున్నది, అక్కడ ఆగిందే ఉన్నది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని ఆయన సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని, సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన, క్రైస్తవులకు అధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు. ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మెరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిణమిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ వికారాబాద్ మెథడిక్ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వికారాబాద్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుప్రభు చూపిన శాంతి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల తనకు ఎంతో పవిత్రమైనదని, యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే అని, తమ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా డిసెంబర్లోనే పుట్టారని, రాష్ట్రంలో తమ ప్రజాపాలన ప్రభుత్వం కొలువుదీరింది కూడా డిసెంబర్లోనేనని, డిసెంబర్ నెలలోనే తను శాసనసభ స్పీకర్గా ఎన్నుకోబడ్డానని, అందుకే తనకు డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమని అన్నారు. తను కూడా బాల్యంలో మిషన్ స్కూల్లో విద్యను అభ్యసించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లలు కూడా డిసెంబర్ 15 వాతావరణం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం ఉన్న మతాలకు కులాలకు సంబంధం
ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసి జీవించాలి. ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాల్గొంచుకోవాలి. ప్రేమను పంచమని యేసుక్రీస్తు మహావాణిని బోధించాలి. బైబిల్ ప్రపంచ శాంతికి సందేశాన్ని అందిస్తుంది. దేవుడు పరిణామాలు దయాకరుడు, పాపాలు చేసిన వారిని క్షమించి వారు మంచి మార్గంలో గ్రహించడానికి ఆలోచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విషయం వందల సంవత్సరాల విద్యను, వైద్యాన్ని, సేవా భావాలను అందిస్తున్నాయి. నేను కూడా మిషన్ స్కూల్లోనే చదువుకున్నాను. క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో టీచర్లు విద్యార్థులు తమ సొంత పిల్లలుగా ప్రేమిస్తారు. మరి అక్కడ చదివిన విద్యార్థులు తమ శిక్షణ కలిగి ఉన్నత స్థాయిలో చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతుంది. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో శిక్షణ కార్యక్రమాలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని అన్ని కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసే దిశగా నా ప్రయత్నం నన్ను వలె ప్రేమించు, ఇంకోటి శత్రువుని కూడా అక్కువ తీర్చుకో. చాలా కష్టం, ఈ రెండు కూడా చాలా కష్టం. అంటే శత్రువుని అక్కువ తీర్చుకోవాలి అంటే చాలా పెద్ద మనసు ఉండాలి. కానీ ఇది చేస్తే మాత్రం జీవితం మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు బయట 5 సూత్రాలు ఉంటాయి. దాంట్లో తల్లిదండ్రులు గౌరవించాలి అని ఉంటుంది. అంటే ఎంత మంచి అంటే యేసు ప్రభువు చెప్పిన విలువలన్నింటినీ పాటిస్తూ మనం ముందుకు వెళ్తే మన జీవితం హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి మనమే కారణం. అంటే అందరి గురించి చెప్పాలి కొంచెం. మొన్నటిదాకా చూసిన తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ అని ఎంత నీట్గా సభ నడిపించిందన్న, అంటే అంత మహోన్నత వ్యక్తి ఇవాళ మన మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం. అన్నకి యేసు ప్రభువు చల్లని చూపులు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మన వికారాల ప్రజలందరికీ కూడా యేసు ప్రభువు చల్లని చూపులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా మరొకసారి మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. పెట్రోల్ కోసం వెళ్తే నీళ్లు పోశారని ఆరోపిస్తూ ఓ ద్విచక్ర వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్రోల్ బంకు నిర్వాహకులను ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారని, సదరు బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న పేరులోని పెట్రోల్ బంకులో తాను 350 రూపాయల పెట్రోల్ పోసుకుంటే నీళ్లు కలిసిన పెట్రోల్ పోశారని ఆరోపిస్తూ ఓ ద్విచక్ర వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బంకు నిర్వాహకులను ఇదేంటి అని ప్రశ్నిస్తే పొంతలేని సమాధానం చెబుతున్నారని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లెందుకు వచ్చింది మరి? పెట్రోల్ అయిపోయిందని డైలీ మస్తు మంది తీసుకుంటారు. అంతమంది రావాలి కదా మరి. రీజన్ ఏంది? రీజన్ ఏంటి అనేసి 350 రూపాయలు అంటే వాస్తవానికి ఆ 3 బాటిల్ ఉంటే 350 రూపాయలు అవుతుంది. వాషింగ్ చేసినప్పుడు కంపల్సరీ దాంట్లో నీళ్ళు అనేది కొన్ని పోతాయి. కంపల్సరీ వాషింగ్ చేస్తే బండి అయిపోవాలి కదా. వాషింగ్ చేస్తే బండి ఎందుకు అయిపోతుంది? బండే ఆగదు అసలు. అట్లనే నడుస్తుంది బండి. దాంట్లో పెట్రోల్ ఉన్నంత వరకు నడుస్తుంది కంపల్సరీ. బండి కూడా బండి పోసుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. అట్లా అంటే మస్తు మంది రావాలి కదా. గతంలో చాలా సార్లు అయింది కదా ఇట్లా. చాలా సార్లు అయింది. మీరు ఎన్ని రోజులు వచ్చి డైలీ వస్తుంది. మీరు ఎన్ని రోజులు అయితే వచ్చి? నేను దగ్గర 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏం కావాలి? ఇష్యూ కాలేదా? ఇష్యూ అనేసి అంటే తెలుసా మీకు? మీకు తెలుసా? నాకేం తెలియదు. అంటే మీరు చాలా రోజుల నుంచి అంటున్నారు కాబట్టి అడుగుతున్నాం. మరి పురాణపల్లికి వచ్చినామన్న. ఓకే, బండ్ల పెట్రోల్ తక్కువ అని చెప్పేసి ఇక పోసుకున్నాం. పెట్రోల్ 350 రూపాయలు. బండి బిజాజ్ పోగానే అయిపోయిందని చెప్పి చాలా తిప్పలడ్డాము. చాలా తిప్పలడ్డాం. బండి స్టార్ట్ అవుతలేదని చెప్పేసి చాలా సేపు స్టార్ట్ కాలేదు. ఒకసారి డౌట్ వచ్చి ఇలా వాటర్ ఉందేమని చూసినాం. ఇట్లా చూస్తే వాటర్ వచ్చింది. వాటర్ వస్తే బాటిల్లో చెక్ చేస్తే బాటిల్లో మొత్తం వాటర్ వచ్చింది. వచ్చి కరెక్ట్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. గజ్వేల్లో అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాడిపల్లి శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నదానం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, గాడిపల్లి శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని, అయ్యప్ప మాలధారణ శ్రేష్టమని, అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి
సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సీనియర్ నాయకులు కొమరవెల్లి సుధాకర్, నోముల మహేందర్, వినయ్ భాస్కర్, అయ్యప్ప స్వాములు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడిగా మారిన చర్చిలు. లక్షెట్టిపేట సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కోల్బెల్ ప్రాంతంలోని చర్చిలో నెలకొన్న క్రిస్మస్ సందడి. క్రీస్తులు ఆరాధనలు, పాటలతో హోరెత్తించిన చర్చిలు. సోమగూడెం కల్వరి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్. ఠాగూర్ సినిమాను రిపీట్ చేసిన మంచిర్యాల టచ్ ఆసుపత్రి యాజమాన్యం. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 45 నిమిషాల్లో మృతి చెందిన కాగజ్ నగర్ వాసి. 1,50,000 అడ్వాన్స్ పేమెంట్ పోను మరో 3 లక్షలు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లాలన్న యాజమాన్యం. వికారాబాద్లో కల్తీ పెట్రోల్ కలకలం. పెట్రోల్ కోసం వెళ్తే నీళ్లు పోశారని బాధితుడి ఆవేదన. బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.